అత్త ఆడు మంచోడు కాదత్త. రేయ్, మంచోడు చెడ్డోడు వాళ్ళ తలరాత ఎట్టుంటే అట్ట జరుగుతాది. మధ్యలో దూరి నువ్వెందుకురా మాట్లాడుతుండావు? అవునరా, ఎందుకురా ఇలా అనవసరంగా పరువు పోగొట్టుకుంటున్నావు? ఓ అన్నా, ఆ పరువు పోతా ఉండదని ఆలోచిస్తూ ఉండవు. ఆడ పాప జీవితమే నాశనం అయిపోతా ఉండదు. నీకు అర్థం కావట్లేదా? సరేరా, నువ్వు చెప్పింది మేము నమ్ముతున్నాం, కానీ సాక్ష్యాలు కావాలని వాళ్ళు అడుగుతున్నారు కదా. ఓ అన్నా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నన్ను నమ్ముతావు కదా. నమ్ముతాను. నిజంగా ఆడికి పెండ్లు అయి ఉండాదినా, బిడ్డ కూడా ఉండదు. ఈడు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అడ్డం వస్తా ఉండదని ఆ ఎమ్మిని చంపడానికి చూసినాడు ఆడు. ఆ ఎమ్మి నా ఫ్రెండేనా, నేనే కాపాడినా. మరి ఆ అమ్మినే తీసుకురావచ్చు కదరా. తీసుకొచ్చే అవకాశం లేదత్తా, ఫారెన్ పోయి ఉండదు. వాడు నా భర్త. నిన్ను చంపాల్సిన అవసరం ఆడికే ఉండదు. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇదిగో ఈ పాప మా పాపే. సరే విన్నరా, ఆడెట్ట అంటాడో ఏందో మా వాళ్ళకి చెప్తూ గానే. లేదు చిరు, నేను అర్జెంటుగా ఫారెన్ వెళ్ళాలి. కనీసం నా బిడ్డనైనా కాపాడుకోవాలని మలేషియాలో ఉన్న మా మావయ్య దగ్గరికి వెళ్తున్నాను. కావాలంటే 1 వీక్ లో మళ్ళీ వస్తాను. రాగానే మీ ఇంటికి నేరుగా వచ్చి వాడికి సంబంధించిన అన్ని విషయాలు చెప్తాను. అరే, నువ్వు చెప్తే నమ్మే పరిస్థితుల్లో అక్కడ ఎవరూ లేరు. వీళ్ళు నమ్మాలంటే ఖచ్చితంగా అమ్మాయి వచ్చి చెప్పాలరా. సరేనా, ఆ అమ్మాయి రావడానికి వారం పడుతుంది. ఈలోపు ఏదో ఒకటి చేసి ఎంగేజ్మెంట్ జరగకుండా చూడనా. పెళ్లికి నేను అడ్డుపడుతున్నాను అనుకుంటారా? నేను వాయిదా ఇమ్మని చెప్తా ఉన్నానన్నా, ఆపమని చెప్పట్లేదు. వదినమ్మకి సర్ది చెప్పు. ఈ మాదిరి చెప్తే నమ్మట్లేదు, నువ్వు చెప్తే వింటాది కదా. నా తమ్ముడు చెప్పినాడంటే అందులో ఏదో ఒకటి ఉంటుంది, కొంచెం ఆగుదామని నచ్చ చెప్పు. తొందరపడి విజయశాంతి జీవితం నాశనం చేయొద్దునా. సరే, నేను ఆ ప్రయత్నం చేస్తాను. ఆ అబ్బాయి చెడ్డవాడని వీలైనంత త్వరగా సాక్ష్యం తీసుకుంటారు. సరేనా, నా ప్రయత్నం నేను చేస్తాను. నా మనసులో ఏదో తప్పుడు ఆలోచనలు ఉన్నాయనే వదినమ్మ అనుకుంటా ఉండదు. ఓ తూరి నువ్వు వదినమ్మతో మాట్లాడినా. సరేరా, నువ్వు వెళ్ళు. నువ్వైతే ఇంకేం గొడవ చేయకు. అత్త చూసుకోండి. నాన్నెవరు రేపు పొద్దున్నే ఎంగేజ్మెంట్ చేస్తానని చెప్తా ఉంటాడు. ఇప్పటికిప్పుడు ఆధారాలు ఎలా తేవాలా, ఏం చేసి ఎంగేజ్మెంట్ ఆపాలా? వదినమ్మకు చెప్పినా నమ్మడం లేదు. మా అన్న ఏమీ చేయలేకపోతా ఉన్నాడు. ఎట్టా పలి పెండ్లి వాణ్ణి గాని చేసుకుందంటే ఆ పాప అన్యాయం అయిపోతుందే. ఝాన్సీ రావడానికి ఇంకా టైం పడుతుంది. అమ్మా అన్నపూర్ణ, వైశాలి, బయట తీయండి. ఏమన్నా? రేపు నిశ్చితార్థానికి ఉంగరాలు మార్చుకోవాలి కదమ్మా. ఇదిగో షాప్ నుంచి బంగారం తెప్పించాను, ఒకసారి చూసి ఏం కావాలో తీసుకోండి. మావయ్య గారు, విజయశాంతి వాళ్ళకి ఏం కావాలో నువ్వు కూడా తీసుకోమ్మా. వాడెక్కడా? గదిలో ఉండాడన్నా. సరే, మీ అల్లుడికి ఎలాంటి ఉంగరం కావాలో నువ్వే తీసివ్వు. సర్లే అన్నా, నేను తీస్తాలే. రే, నిశ్చితార్థానికి ఉంగరాలు తీసుకొచ్చుండారు. నీకేం కావాలో నువ్వే ఒక్కసారి వచ్చి చూడు. చూసేది నా బుర్ర నిండా చాలా ఆలోచనలు ఉన్నాయి, నువ్వే చూసుకోపో. రే, ఏమిరా కథలు పడుతుండావో? నీ పెండ్లికి నీకు నచ్చిన ఉంగరం తీసుకో అంటుంటే. నాకేం వద్దత్తా,
నోరు మూసుకొని రారా, మీ నాయన కూడా అడిగినాడు. పద రా. అత్త రారా. ఇవి విజయశాంతికి పెళ్లికొడుక్కి బాగుంటాయి. నా కోడలికి ఇది బాగుంటుంది. నా అల్లుడికి ఇది బాగుంటాది. రేపు నిశ్చితార్థంలో వాడు రింగు తొడిగేసినాడంటే సగం పెండ్లు అయిపోయినట్టే కదా. ఏం చెయ్యాలా, ఏం అర్థం కాకుండా ఉండదే. జరగాల్సినవన్నీ జరిగిపోతా ఉన్నాయి. ఈ రింగ్స్ తీసుకున్నాను మావయ్య గారు. సరే అమ్మా, మీకు కూడా ఏం కావాలో తీసుకోండి. ఈ రింగ్ వైశాలి కోసం తీసుకున్నాను బావగారు. చిరంజీవికి వదిలి ఈ రింగ్ సెలెక్ట్ చేసింది. సరే, జాగ్రత్తగా ఉంచండి.